పూజలు కొనుక్కుంటా పూలక పట్టవ లోపల నేనంట కొడుకో అక్కడ నా రెండు రాదు ఇద్దరు భార్య కావాలి రెండన్న ఒకటే ఇద్దరన్న ఒకటే దోన్న ఒకటే దుర్యన్న ఒకటే మూడు ఏళ్ళ చిన్న 15 పడతాను పట్టణమైనా మనం కొండ కట్టుకోతాం అంజన్నకు మొక్కులు పెట్టుకుంటాం వెనుక కట్టే వరకు ఎవరు ఉంటారవ్వా బేతాడు కూడా ఏం చేస్తారు కోసుకొని కిందికి వచ్చి మరలలో అండుకొని తినరా తాగరవ్వా మరి ఎటువైనా అంటే ఏమంటారు పేరు ఎవరు కట్టండి అంతే మరి కోరెల్లి మల్లన్న బుధవారం నీకు బురక బిడ్డ గుడ్లాయే నమః గుడ్లు వాళ్ళు కోటిగా కోరుకులు దొరుకుతున్నాయి
ఇంకా సట్టేడు వారాలు 7 వారాలు గొడైన వల్ల బుర్క గుడ్లు తింటాడు ఎక్కడన్నా అవు వెనకంటి బావా వారే అప్పు చూస్తున్నావు నీకు అట్లా అంటే సోద్యమైంది అవ్వా ఇక్కడ మీ ఊరి కాడ గుడ్లే ఎంత ఒక్కటి 7 రూపాయలు ఇక్కడ కోటోళ్ళ గుడ్ల టోటల్ గుడ్లుంటాయా గుడ్డి ఈ గుడ్లు అమ్మటోళ్ళు ఎవరు టోటల్ మరి కోటోళ్ళ గుడ్ల కోటల గుడ్లు గుడ్డల కట్ట మీద 2 బురక పిట్ట గుడ్లు దొరికినాయి ఆ గుడ్లు అయితే ఈ గుడ్లు అయితే అని ఈ బురక పిట్ట గుడ్లు తీసుకోపోయి కోరెల్లి మళ్ళీ ముందర పెట్టిన కంటే అటు ఇటు చూసిండి ఎవరు టైంలో చూసి ఆ గుడ్ల తీసుకుని గుడ్కన గుడిగలు గుట్ల దుర్గమ్మ బిడ్డ బాలమ్మ గోడకున్న సమ్మక్క కనక దుర్గమ్మ నీకు కిలంత జిలేబాయే నమః జిలేబీ తింటారా పోటీ ఆటలు వస్తే దేవుని దగ్గర స్వీట్స్ పోయి నీకే తలకాయలు ఉన్నాయా ఎందుకు నీకేమైనా రీతి ఉన్నదా లేదు నేను పొద్దున్న దాకా పనిపోయి వచ్చిన కొత్త బంగ్లా పట్టుకున్నా కలర్లేదా బరువు ఆపిన ఏం లేదా రాజన్న కోరెల్లి మల్లన్న కనక దుర్గమ్మ వీళ్ళు ముగ్గురు వచ్చారు ఇక ఫస్ట్ ఏం రాజన్న కోరెల్లి మల్లన్న వచ్చి బిడ్డ సట్టెడు వారాల 7 వారాల పప్పుచారు బెల్ల పువ్వ తింటే నా నోరంతా కట్టికేసి ఇంత పూలు బొక్క ఫుల్ బాటలు అప్పయ్యకు అన్నాడు నీ బొక్కల అందుకే కోరెల్లి మల్లనకు ఫుల్ బాటలు పూలు బొక్క అప్పయ్యేసిన ఈ కనకదుర్గం ఏమన్నది బిడ్డ నేను ఈ ఆటలు తిని పాటలు అవుతాయి నా నోరంతా ఇంత జిలేబీ పెట్టు అన్నది అందుకే కనకదుర్గమ్మకు జిలేబీ కోరెల్లి మల్లనకు ఎవరు పూలు బొక్క ఫుల్ బాటలు అవునే దాసి 41 రోజుల నుంచి గుళ్ళున్న రాత్రిలింగానికి పూజ చేస్తున్నా 2 కొడుకులతో బిడ్డ కావాలి లింగానికి పూజ చేస్తున్నావు నేనా ఆ ఎనిగంటే ఆయన లింగానికి పూజ చేస్తున్నా ఆ లింగానికి ఎట్లా పూజ చేస్తున్నా అంటే రోజు పొద్దుగా లేచి తడిపెడి స్నానం చేసి ఆ లింగం దగ్గరికి పోయి ఆ లింగాన్ని ఊడిసి ఆ లింగాన్ని కడిగి ఆ లింగాలకు బొట్లు పెట్టి ఆ లింగాన్ని బొట్లు పెట్టి ఆ లింగాన్ని 3 బస్తీలు చేసి ఆ లింగం ముందు అరటిపండు పెట్టి అరటిపండు లింగం పెట్టి 2 బస్తీలు ముట్టించి ఆ లింగం మీద రోజు కొబ్బరికాయ కొట్టేస్తుంది లింగం ముందు కన్నరాగా ఏర్పాటు చేయక ఊసిపోయింది కనబడుతుందా నడుచుట్టు కట్టుకోమంటా గల 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 గజ్జల బంధు ఉరికినట్టు ఉరుకుతున్నదే పువ్వు చెప్తున్నావు బిడ్డ ఉరికి బస్సుల
కొడితే ఏనాటికి పొద్దు కుక్కవద్దు ఎగిరితానికి అసలు తాలే నిదానం వెంటనే ప్రధానం అన్నలు నా వల్ల బిడ్డ అన్నలు నా వల్ల బిడ్డ తిన్నులు నా వల్ల పట్టోడు ఏనాటికి సెట్టోడు కాదు బిడ్డ అడిగా నా బిడ్డ మరిగాలు ఎత్తు బిడ్డ గాలికి గాయం ఉండదు తిప్పుకు సెగలు ఉండదు నీళ్ళకు తావు ఉండదు కన్నుక పెడతామని ఉండదు కప్పలకు తోపు ఉండదు మేమికి పువ్వు ఉండదు కక్కలకు కట్టు ఉండదు కుక్కలకు దొడ్డు ఉండదు బండకు చెవిటి ఉండదు అన్ననే ఎందుకు బిడ్డ గద్ద ఎగిరితే ఎందుకు నా బిడ్డ ఎగిరితే పడితే ఇది కానీ పొద్దు కూకుతానే కనబడని దేవునికి ఏమో పడిపడి మొక్కుతారు ఒక్క పొద్దులు ఉంటారు ఉపవాసాలు ఉంటారు కనబడ్డ దేవునికి ఎవరన్నా మొక్కుతారా వీటి మొక్కుతారా కనబడ్డ దేవునికి ఎవరన్నా కనబడని దేవుడు తిరుపతికి పోతే దేవుడు కనబడతాడా కనబడతాడు ఎట్లా ఎవరాడు పోతే లింగం కనకదుర్గమ్మ గడిపోతే పులివీన విగ్రహం మాట్లాడిందా మాట్లాడలేదు కనబడిన దేవునికి ఏమో పడబడి మొక్కుతారు కనబడే దేవునికి ఎవరన్నా మొక్కుతారా అనిపించే దేవుళ్ళు ఎవరు చెప్పురు చెప్పురు కనిపించే దేవునికి ఎవరన్నా మొక్కుతారా ఆ రెండు దేవుడు లేకపోతే ప్రపంచం ఉండవు పొద్దుగా లేచేమో సూర్యునికి మొక్కుతారా దిగినాక చంద్రుడికి మొక్కుతారా ఎవ్వరు మొక్కరు కనబడని దేవునికి మొక్కుకున్నారు బిడ్డ పర్వాలేదు తిట్టిన నా బిడ్డే కొట్టినా నా బిడ్డ పట్టోడు ఏనాడు చెట్టోడు కాదు ఇంటవే కన్న బిడ్డ నాది బిడ్డ ఇద్దరు కొడుకుల తోడా ఒక బిడ్డ కావాలి
సత్తా ఇక్కడ బయట దగ్గర ఉన్నాయి అనుల్లా సత్యనారాయణ ఊరికి వెళ్తే సముద్రంలో ఒక బిందె నీళ్ళితే సముద్రం ఎంత గిలాసు నీళ్ళితే బిందె ఎంత సత్యం 4 ఎకరాలు కొనుక్కుంటావా లేదు 4 బిడ్డలు కట్టవా లేదు సత్తా 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 నిన్ను సావరించేవాడు ఎవరు బతుకుతా అంటే బతుకుతాడు ఎవరే అమ్మవాస 15 రోజులు పున్నము 15 రోజులు గడితేనే నెల నిండుతుంది వెళ్ళదీసినప్పుడు మానవ జన్మానికి అర్థం ఉంటుంది గడ్డ కట్టుకుంటాడు ఎర్ర అలప్పుడు కట్టుకుని తప్పకుండా కడతాడు ఎర్ర అంటదట అస్తున్నావు పోతున్నావు నా కొరకు సగం దర్శన బిడ్డ నీ కొరకు నా కొరకు వస్తే పూర్తి వచ్చి కూర్చున్నది బిడ్డ పైన నీ కొరకు రాకే అలాడుకున్న ఎవరు ఎప్పుడు శాస్త్రాలు బిడ్డ అస్తున్నావు పోతున్నావు నా కొరకు సగం దర్శన బిడ్డ నీ కొరకు నా కొరకు వస్తే పూర్తి వచ్చి కూర్చున్నది బిడ్డ పైన నీ కొరకు రాకే ఎర్ర చెప్పినప్పుడు శాఖడు గారి ముళ్ళే ఉన్నావు లక్షణ గాలని ముందంగా సబ్బుగడ్డ ముందు గాడి పూర్తి కలుగుతుంది గడ్డమైన వాళ్ళప్పుడు సామానుకుంటుంది అయ్యో అందరికి సఫర్ తొడుక్కొని నడవలేకపోతే గొప్ప గొడవ పడుతున్న 3 మంది చెప్పులు పాడగారు పైసలు పెట్టుకుంటే బండి జరగక ముందు ఎవరికి తెలియదు జరిగినాక తెలుస్తుంది కావాలంటే నీ కొడుకులను ఇస్తా కోడళ్ళకు పోయినా నీ బిడ్డలను ఇస్తా మురుగుని మనవలు ఎత్తుకొని ఆడిపిస్తూ సాత్తవు పెద్ద ఎత్తు మానుకోయిన వరలు ఉండే కావాలంటే నీ కొడుకుల కోడళ్ళకి సంతానం ఇస్తే నీ అందరూ సంతానం అనేది మరిపో బిడ్డారు ఆడోళ్ళు మాట్లాడుతున్నాము వచ్చేసినట్టు మొగ్గులు మాట్లాడుతున్నాము తలుపు కట్టినట్టు ఆడోళ్ళ మాట కాదు సచ్చి మహిళా సంఘాలు చేయబట్టి ఆ సంఘాలు లేకపోతే మా ఆడలో ఏం తాగకుంటాం కాదా సరే నా బిడ్డ సంతానం పడుతుందో లేదో నాకు తెలియదు చూసేవరకల్లా బిడ్డ నీకు అడవిలో బలం బాగున్నది కానీ నడవచ్చే బాధలకు బాధ్యత కాదు నీకు ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి గాడ వచ్చినప్పుడు దుర్బాధ పడ్డది ఆనాటి పెద్దలు ఈనాటికి ఆనాటికి ఏమంటారు ఎవరు కోరుకున్న కొందరు ఆలే పడాలంటారు అడకచ్చుకున్న రాక మనమే అనుభవించారనే వీడు నా ఇంట్లో కన్ను బిడ్డ
వచ్చిందా అని ఎన్ని పేర్నాలు పెడుతున్నారు చనిపోతే బలవంతుడు గెలవమంటే భూమికి ఆకాశానికి కంచెలు కట్టబడి పోతుంటే ఎవరి కొడుకు ఎవరు పెట్టినట్టే ఫలాని శకుంతల కొడుకు ముంకలేత మారాలు బిడ్డ అంటే సత్యనాథ మా భర్త పేరు వచ్చినాథ